ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ దేవుని ప్రసన్నత అను ఈ టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మరొక పర్యాయము దేవుని దైవ వర్తమానాన్ని మీతో పంచుకోవడానికి దేవాది దేవుడు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాది దేవునికి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మా ఈ టీవీ ఆధ్యాత్మిక ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉన్నాయని ఫోన్ల ద్వారా మీరు మాకు తెలియపరచడం ద్వారా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రార్థనా సహకారంతో ఎంతగానో ప్రోత్సహిస్తున్న మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రియులారా, ఈ దినము మన యొక్క అంశము అబ్రహామును గొప్ప చేసిన దేవుడు అనే అంశముపై ఈ దినాన్ని అనేక విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనము నుండి కొన్ని విషయాలు నేను మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగము నుండి కొన్ని విషయాలు నేను మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు అబ్రహాము ఎక్కడ ఉన్నప్పుడు ఆయన పిలిచి ఉన్నాడో దానికి సంబంధించినటువంటి ఆ చరిత్రను నేను మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, సిరియా అను పేరుకు పాత నిబంధన యందు దానికి ప్రతిగా అరాము అను పదము గలదు. సిరియాయను నీ క్రొత్త నిబంధన పేరు లోకా 2:1 మనం చూడగలము. ఈ సిరియాను క్రొత్త నిబంధన పేరు ఉత్తరమునున్న తౌరాసు పర్వతములు, యూఫ్రాతు నది నుండి దక్షిణమున ఐగుప్తు వరకును, పడమర మధ్యధార సముద్రము నుండి తూర్పుననున్న ఎడారి వరకు వ్యాపించిన దేశము పేరై ఉన్నది. అంతేకాదు, అరాము సిరియా దేశపు పురాతన పేరు. ఇది పాలస్తీను దేశమునకు ఈశాన్య దిక్కునున్న యూఫ్రాతు నది అవతల నుండి పాలస్తీను దేశము గనుక సుమారు 250 మైళ్ళ వరకు వ్యాపించి ఉండెను. ఆదికాండం 24:10 అరమ్నా హరాయిమును మెసొపొతేమియాగా పిలిచినట్లు మనం చూడగలము. ఈ అరమ్నా హరాయిము ప్రస్తుతము సిరియా దేశములో ఉన్న ప్రాంతం. ఈ మాటలకు 2 నదుల మధ్య నుండి అరాము అని శబ్దార్థము. అది యూఫ్రాతు టైగ్రీసు లేక యూఫ్రాతు కేబారు అను 2 నదుల మధ్య నుండి భూభాగమై ఉండి మెసొపొతేమియా అనబడిన ఇది ప్రస్తుతం ఇరాక్ అను పేరుతో పిలువబడుచున్నది. గనుకనే దేవుని వాక్యములో హారానులో కాపురముండక మునుపు అబ్రహామునకు మహిమగల దేవుడు మెసొపొతేమియాలో తన ప్రత్యక్షతను అనుగ్రహించనని అపోస్తలుల కార్యములు 7:1 మనం చూస్తాం. యూఫ్రటీసు నదిని గూర్చి సందర్భము అబ్రహామును గూర్చి ప్రస్తావించబడినప్పుడు యెహోషువ 24:2-3 వచనాల్లో మనం చూస్తాం. ప్రియులారా, ఆదికాండం 24:10 నాహోరు పట్టణమునకు చేరి అని మాట మనం చూస్తూ ఉంటాం. అబ్రహాము సహోదరుడగు నాహోరు ఇక్కడ కాపురం ఉండుటను బట్టి ఈ పేరు కలిగిన గనుక నాహోరు పట్టణం అని పిలువబడెను. ఇవన్నీ సిరియాలోనే ఉన్నవి. ప్రియులారా, ఈ సమయంలో హారాను గూర్చి మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ఈ హారాను మెసొపొతేమియాలో వాయువ్య దిక్కునున్న ఒక పట్టణము. కల్దీల ఊరు నగరము నుండి తెరహు తన ఇంటిల్లి పాదితో ఇక్కడికి వచ్చెను. ఆదికాండం 11:31 12:4-5 వచనాల్లో అపోస్తలుల కార్యములు 7:2 మనం చూస్తూ ఉంటాం. ఇక్కడనే తెరహు మృతి నొందెను, అనగా హారానులో మృతి నొందెను. ఇక్కడ ఉన్న ఊరు అను ప్రాంతమును గూర్చి హారాను అను ప్రాంతమును గూర్చి 2 విషయాలు మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ ఊరు అను పట్టణము బబులోను దేశములోని ఒక పెద్ద పట్టణం. ఇక్కడ చంద్రదేవత ఆరాధన, ఇతర విగ్రహ పూజకు ఇది కేంద్రమై ఉన్నది. హారాను అని మనం చూస్తూ ఉన్నాము. ఈ హారాను ప్రస్తుతం టర్కీ దేశములో సిరియా సరిహద్దు దగ్గర ఉన్న ఒక పట్టణము. ఇప్పుడు ఈ చరిత్ర అంతయు మీకెందుకు తెలియపరిచి ఉన్నానంటే, ప్రియులారా, సిరియా సమీపంలోనే ఇవన్నీ కూడా ఉన్నాయి అనే సత్యాన్ని మీకు తెలియపరచడానికి. ఈ హారాను నుండి అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానాన్ని మరొకసారి నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అని చెప్పుచు నీవు ఆశీర్వాదముగా నుందువు అనే ఈ మాట, ఈ గొప్ప వాగ్దానంతో కూడినటువంటి ఈ మాటను దేవుడు అబ్రహాముకి అనుగ్రహించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ సమయంలో ఈ వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రియులారా, అబ్రహాముతో దేవుడు ఈ వాగ్దానమును చేసినప్పుడు అబ్రహామునకు సంతానము లేనట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. ఆ విషయం ఆదికాండంలో మనకు కనబడుతూ ఉంటుంది. ప్రియులారా, ఈ వాగ్దానమును అబ్రహామునకు దేవుడు ఇచ్చి
ఆ వాగ్దానమును నెరవేర్చినటువంటి సందర్భం మనం దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఆ వాగ్దానమును నెరవేరుస్తున్న ఆ సందర్భంలో జరిగిన కొన్ని విషయాలు నేను మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు అబ్రహాముతో అన్నాడు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అనే ఈ వాగ్దానము దేవుడు అబ్రహాముతో చేసి ఉన్నాడు గనుక అబ్రహామును ఏ విధముగా గొప్ప చేసి ఉన్నాడో మనం తెలుసుకోబోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. మొదట అబ్రహామును గొప్ప జనముగా చేసిన సందర్భాలను నేను మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. గొప్ప జనముగా చేసేదని వాగ్దానం ఇచ్చిన దేవుడు తన వాగ్దానమును అబ్రహాము పట్ల నెరవేర్చుటలో ఆయన ప్రారంభించినప్పుడు అబ్రహామునకు హాగరు వలన కలిగిన సంతానమైనటువంటి ఇస్మాయేలును దేవుడు ఆశీర్వదించిన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ ఇస్మాయేలు అరబీయులకు మూల పురుషునిగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అబ్రహామునకు శారా వలన కలిగిన సంతానము ఇస్సాకుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ ఇస్సాకు నుండి యూదులు వచ్చినట్లు చరిత్రలో మనకి కనబడుతూ ఉంది ప్రియులారా. తదుపరి కెతూరాను కూడా వివాహం చేసుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కెతూరా ద్వారా కూడా కొంత సంతతిని విస్తరింపజేసిన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, యూదుల్లో నుండి సర్వమానవాళి పాప విమోచన కొరకు పరిహారార్థము కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన యోధా గోత్రాన్ని యోధా వంశాన్ని ఆయన ఏర్పాటు చేసుకుని వచ్చినప్పుడు ప్రియులారా, ఆయన ద్వారా ఈ దినాన్ని అన్యజనులమైన మనమందరము కూడా ఆయన అంగీకరించి ఆయన బిడ్డలుగా ప్రత్యేకించబడుట ద్వారా ఈ దినాన్ని మనము కూడా అబ్రహాముతో దేవుడు చేసిన గొప్ప జనముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఆ వాగ్దానములోనికి మనము కూడా పాలిభాగస్థులముగా చేయబడి ఉన్నాం ప్రియులారా. గనుకనే ప్రియులారా, ఎఫ్సీలకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఎఫ్సీ సంఘానికి ఒక మాట ఆయన చెప్తూ ఉంటారు. మునుపు దూరస్థులమైన మనము క్రీస్తు శిలువ బలియాగము ద్వారా దేవునికి సమీపస్థులముగా చేయబడి ఉన్నామని. తద్వారా అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానములో ఆ గొప్ప జనములో మనం కూడా మరి చేర్చబడి ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. గనుకనే ఆదికాండంలో మనం చూస్తూ ఉంటాము, ఒక్క అబ్రహామును బట్టి భూలోకములోని జనములన్నిటినీ కూడా ఆశీర్వదించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ సందర్భాన్ని నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఒక్క అబ్రహాము దేవుని యొక్క మాటకు విధేయుడైనప్పుడు, అబ్రహాము దేవుని మాట చొప్పున జీవించి నడిచినప్పుడు భూలోకములోని జనములన్నిటినీ దేవుడు ఆశీర్వదిస్తే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన బిడ్డలమైన మనమందరము కూడా అబ్రహాము వలె దేవునికి విధేయులమై ఆయన మాట చొప్పున మనం జీవించగలిగితే ఇంకెంత గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడో నేను ఆలోచన చేసినప్పుడు నిజంగా దేవుడు ఎంత గొప్పగా దీవిస్తాడంటే గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఊహించని గొప్ప కార్యాలతో నింపుతాడు ప్రియా దేవుని బిడ్డలారా. ఇదే సందర్భంలో ఇశ్రాయేలు దేశాన్ని దీవించిన ఆ సందర్భంలో ఒక విషయాన్ని నేను మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు అన్నాడు అబ్రహాముతో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి అనే ఈ మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, దేవుడు ఎలా దీవించాడు అనే విషయాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న సందర్భాన్ని దేవుని యొక్క గొప్ప దీవెన ఎలా జరిగిందో మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. ఇశ్రాయేలు దేశంలో ఉన్న మృత సముద్రమును గురించి నేను మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియులారా. ఈ మృత సముద్రము నీటిలో అంతులేని ఖనిజ లవణాలు కలిసి ఉన్నాయంట ప్రియులారా. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారము ఒక్క మృత సముద్రములోని ఖనిజ లవణాలకు విలువ కడితే ఆ విలువ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న సంపద అంతటి కంటే 40 రెట్లు ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు ప్రియులారా. ఇలా గొప్ప జనముగా దీవించిన ఇశ్రాయేలీల యొక్క ఆ గొప్పతనాలు తెలియజేయాలంటే మనకు సమయం చాలదు ప్రియా దేవుని బిడ్డలారా. ఈ సందర్భంలో ఆత్మీయ విషయాల్లోనికి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు అబ్రహాముతో నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించదనని మాట మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, ఆ మాట ఆ వాగ్దానము చేసి ఆ వాగ్దానమును నెరవేర్చిన సందర్భం మనకు కనబడుతూ ఉంది. కొన్ని సందర్భాల్లో నీనా మన జీవితాల్లో ఈ విధంగా మనం తలస్తూ ఉంటాం. నా కుటుంబంలో గొప్పగా చదివిన వారు లేరే అని మనం తలస్తూ ఉంటాం ప్రియులారా. ఈ దిన ఈ వాక్యము ద్వారా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ కుటుంబంలోంచి నీవు ఊహించని గొప్ప చదువులు చదివే వారిని దేవుడు లేపబోచున్నాడు ప్రియా దేవుని బిడ్డ. అంతేకాదు కొంతమంది సేవకులు ఈ విధంగా చెప్పుట నేను విని ఉన్నాను. పాస్టర్ గారు, మా సంఘంలో ఒక్క ఎంప్లాయీ లేరండి అని వేదన చెందిన సేవకులు లేకపోలేదు ప్రియులారా. మా సంఘంలో అందరూ కూడా బాగా మరి నిరుపేదలైనటువంటి విశ్వాసులు ఉన్నారు అని వినినటువంటి సందర్భాలు ఉన్నాయి ప్రియులారా. సేవకులైన వారితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. గొప్ప గొప్ప వ్యక్తులను మీ సహవాసాలకు ఆయన నడిపించి వారి ద్వారా మిమ్మల్ని పోషించడమే కాకుండా మీ పరిచర్యలను
గొప్ప అభివృద్ధిలోనికి తీసుకెళ్లాలని దేవుడు ఈ సందేశము ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా సేవకులారా, నీవు ఆశీర్వాదకరముగా ఉండునట్లు, నిత్యము ఉండునట్లు అనేక గొప్ప వ్యక్తులను దేవుడు నీ యొద్దకు తీసుకుని రాబోతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి అని మాట ఆలోచన చేస్తున్నప్పుడు ఎంత గొప్పగా అబ్రహామును దేవుడు దీవించాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు అబ్రహాము ప్రార్థిస్తే అబీమెలెకు యొక్క భార్య దాసీల యొక్క గర్భాలు తెరవబడి వారు పిల్లలను కనిరి అనే వాక్యాన్ని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆ కార్యము ద్వారా అబీమెలెకు ఎదుట అబ్రహామును గొప్ప చేసినటువంటి దేవునిగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంతేకాదు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కాలములో దేశమంతా కరువు వచ్చింది, కానీ ఇస్సాకు విత్తనము వేసి నూరంతుల ఫలాన్ని అనుభవించాడు అని మనం చూస్తున్నాం. ఈ విధముగా కూడా దేవుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకును కూడా గొప్ప చేసిన దేవునిగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. యోసేపును ఐగుప్తీయులకు అతని కుటుంబీకులందరికీ కూడా పోషకునిగా హెచ్చించి గొప్ప చేసి మహిమ పొందిన దేవుడు. అబ్రహామును దేవుడు గొప్ప జనముగా ఆశీర్వదిస్తానని ఆయన వాగ్దానం ఇచ్చినప్పుడు ప్రియులారా, ఆ జనములకు ఎటువంటి వాగ్దానాలు ఇచ్చాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ సందర్భాన్ని మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నా. గత సంవత్సరములో వాతావరణ శాఖ వారు వర్షాకాలములో వర్షాలు రావు అని వారు ప్రకటించిన సందర్భాన్ని మనం అందరం విని ఉన్నాం ప్రియులారా. ఆ సందర్భంలో ప్రభుత్వం అయితే కృత్రిమ మేఘాల ద్వారా కృత్రిమ వర్షాలను కురిపించి ప్రజలకు మేలుకరంగా, ప్రజలకు ఆదరణగా ఉండాలనే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తూ ఉన్న సమయంలో ఆయన సేవకునైన నాకు ఒక తలంపు కలిగింది ప్రియులారా. సొలొమోను ద్వారా నిర్మించబడిన మందిర ప్రతిష్టత ఆ సందర్భంలో సొలొమోనులకు దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ఏటి ఆ వాగ్దానం అంటే ప్రియులారా, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అనే ఈ వాగ్దానము దేవుడు నా తలంపులోనికి తీసుకొచ్చారు ప్రియులారా. వెంటనే సంఘానికి తెలియపరిచి, అమ్మా దేవుడు మనకు ఒక మంచి వాగ్దానం ఇచ్చారు, వానలు అనేవి కురవలేనప్పుడు ఆయన బిడ్డలమైన మనం ప్రార్థిస్తే వర్షాలు ఆయన కురిపిస్తాడనే వాగ్దానం ఉంది మనకి, మనం అందరం ప్రార్థన చేద్దామని ఒక శుక్రవార దినాన్ని మేమందరం కలిసి ప్రార్థన చేయగా ఆ దిన సాయంకాలమే దట్టమైన మేఘాలతో వర్షాలు ప్రారంభమయ్యాయి ప్రియా దేవుని బిడ్డలారా. అప్పుడు నేను అనుకున్నాను ప్రియులారా, అబ్రహామును దేవుడు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి అనే ఆ మాటను నేను జ్ఞాపకం చేసుకుని వెంటనే ప్రభువా అబ్రహామునకే కాదు కానీ ఆ జనములోంచి నీ బిడ్డలుగా ఉన్నటువంటి మాకు కూడా మరి మేము ప్రార్థన చేసినప్పుడు కూడా ఆ కార్యాలు చేస్తూ నీవు గొప్పగా మహిమ పొందుతున్నావని దేవుని ఎంతో మేము మహిమపరిచి ఉన్నాము. గనుక ఎవరైతే వారి మాట వీరి మాట కాకుండా అబ్రహాము వలె దేవుని మాట విని దాని చొప్పున నడుచుకొని జీవిస్తూ ఉంటారో ప్రియులారా, దేవుడు వారి కుటుంబాలను గొప్ప చేసే దేవునిగా, వారి సంఘాలను గొప్ప చేసే దేవునిగా, వారి ప్రాంతాలను గొప్ప చేసే దేవునిగా, వారి బిడ్డల భవిష్యత్తులను గొప్ప చేసే దేవునిగా ఆయన ఉన్నారని మరొకసారి నేను తెలియపరుస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డలారా. అబ్రహాముతో దేవుడు అన్నాడు నిన్ను గొప్ప జనముగా చేసేదనని. కనుక దేవుని ప్రజలైన యూదులను గొప్ప జనముగా అనగా విద్య, వైద్య, వ్యవసాయ, శాస్త్రీయపరమైన, భక్తిపరమైన, ఆర్థికపరమైన, రాజకీయపరమైన, నిజదేవుని ఉనికి పరమైన అన్ని రంగాలలో దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలను, యూదులను గొప్ప చేసిన సందర్భాలు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రజలైన యూదులు ఆయా చక్రవర్తుల కాలములో హింస కలిగినప్పుడు, వారు పలు దేశాలు వారు చెదిరిపోయినప్పుడు, వారు ప్రవేశించిన ప్రతి దేశాలను కూడా దేవుడు అత్యున్నత రీతిలో గుర్తింపగలిగిన దేశాలను దేవుడు గొప్పగా ఆశీర్వదించి ఉన్నాడు. అంతేకాదు ప్రియులారా, ఈ కడవర దినాల్లో దేవుని యొక్క రాకడ సమీపిస్తుంది, ప్రవచన నెరవేర్పులు జరుగుతున్నాయి గనుక చెదిరిపోయిన యూదులందరూ కూడా యెరూషలేమునకు వారు సమకూర్చబడాలని ప్రవచన నెరవేర్పులను బట్టి ఆయా దేశాల నుంచి వారు తిరిగి బయలుదేరినప్పుడు ఆయా దేశాలకు చెందిన ఆ ఒక అధ్యక్షులైన వారు వారిని విడిచిపెట్టడానికి కూడా మరి ఇష్టపడలేదు ప్రియులారా. వారిని బట్టి ఆ దేశాలకు కలిగిన ఆశీర్వాదాలను వారు గుర్తించటను బట్టి వారు విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఎందుకు నేను ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రియులారా, నిన్ను గొప్ప జనముగా
చేసేదనని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ వాగ్దానమును ప్రారంభించి ముగించినట్లు చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. అది నేటి వరకు కూడా ఆ వాగ్దానమును ఆయన నెరవేర్చుకుంటూ వస్తూనే ఉన్నారు. అయితే ప్రియులారా, ఈ మధ్యకాలంలో ఒక బ్రదరు నన్ను ప్రార్థన చేయమని కోరుతూ ఆయన కొన్ని విషయాలు నాతో తెలియపరిచారు. ప్రియులారా, తక్కువ కాలంలోనే ఎక్కువ స్థితికి ఆయన వెళ్ళాలనే తలంపుతో ఆయనకున్నటువంటి కొన్ని లక్షల ఆస్తిని బెట్టింగుల జీవితానికి ఆయన అలవాటు పడి, ప్రియులారా, ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, ఎంతో మంది బెట్టింగులకి అలవాటు పడిన వారి కుటుంబాలు వీధిని పడడమే కాకుండా భయంకరమైన దరిద్రతను అనుభవిస్తూ ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా లేకపోలేదు. ప్రియులారా, ఇటువంటి జీవితానికి బ్రదర్ అలవాటు పడి ప్రియులారా దాదాపుగా 70 లక్షలు ఆయన పోగొట్టుకున్నాడంట. ప్రియులారా, ఈ 70 లక్షలు పోగొట్టుకున్న సందర్భాన్ని ఆయన చెప్తూ ఆయన అన్నారు, ఏ బెట్టింగులు ఆయన చేశారంటే ప్రియులారా, క్రికెట్ బెట్టింగుల్లోనూ రాజకీయ నాయకుల బెట్టింగుల్లోనూ ఏ సినిమా హీరో ఎన్ని రికార్డులు బదలగొట్టాడో మిగతా సినిమా హీరో కూడా రికార్డులు బదలగొడతాడు అనే దాని మీద బెట్టింగులు కడుతూ, కోడి పందాల బెట్టింగులు కడుతూ, ఏ పార్టీలు గెలుస్తాయో అనే దాని విషయమే బెట్టింగులు కడుతూ, ఎవరికి ఏ పార్టీ వారు సీట్ ఇస్తారో ఇవ్వరో అనే దాని మీద బెట్టింగులు కడుతూ, ఈ విధముగా ప్రియులారా 70 లక్షలు ఆయన నష్టపోయాడు. తదుపరి అంతేకాదు 20 లక్షలు అప్పు అయిపోయి ఇక ఆత్మహత్య చేసుకునే ఆ ప్రయత్నంలో నాలాంటి సేవకుడు గురించి ఎవరో చెప్తే వచ్చి ప్రార్థన ఆయన కోరినప్పుడు నేను ఎంతో వేదన చెందాను. ప్రియులారా, ఈ దినాన్ని మానవుడు తనకు తానుగా గొప్ప స్థితిని అందుకోవాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఈ మానవుడికి గొప్ప స్థితిని దయచేవాడు దేవుడే. ఎప్పుడు ఆయన దయచేస్తాడంటే అబ్రహాము వలె ఎవరైతే ఆయన మాటలాడిన వెంటనే ఆయన మాటకు విధేయులవుతారో, లోబడతారో, ఆయన మాట చొప్పున వారి జీవితాలను ముందుకి కొనసాగించుకుంటారో ప్రియులారా, గొప్ప చేయడమే కాదు, గొప్ప జనముగా ఆశీర్వదించడమే కాదు, వారి స్థితిగతులన్నిటినీ కూడా గొప్పగా హెచ్చించే దేవుడై ఉన్నాడు. అందుగురించే దేవుని వాక్యంలో మనం చూస్తాం, ఒక మంచి వాగ్దానం ఉంది. ద్వితీయోపదేశకాండలో మనం చూస్తాం, నీవు సమస్త జనముల కంటే హెచ్చించబడతావని. ప్రియులారా, మనల్ని సమస్త జనముల కంటే హెచ్చించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గొప్ప స్థితికి హెచ్చించేవాడు ఆయనై ఉన్నాడు. మనం గొప్ప స్థితికి వెళ్ళాలంటే ఈ బ్రదర్ లాంటి పరిస్థితిని ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తూ ఉంటుంది ప్రియులారా. కానీ మన జీవితాల్లో దేవుని యొద్దకు వచ్చి దేవునికి ఇష్టమైన రీతిలో జీవించి దేవుని ద్వారా గొప్ప స్థితికి మనం హెచ్చించబడ్డామా, ఆ స్థితి నిరంతరము మనతో ఉంటుంది ప్రియులారా. మన పిల్లలకు కూడా అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుందని నేను తెలియపరుస్తూ ఉన్నా. ఇదే సందర్భంలో రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. మొదటి విషయం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించదను అని ఈ మాటలో నెరవేర్పులు మనం చూసుకొని వచ్చి ఉన్నాం. ఆత్మీయ విషయాలు కూడా మనం తెలుసుకుని ఉన్నాం ప్రియులారా. ఇదే సందర్భంలో రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీ నామమును గొప్ప చేసేదను అనే వాగ్దానం కూడా మనం చూస్తున్నాం. ఆ మాట మీకు తెలియజేసి వర్తమానాన్ని ముగించాలని ఆశపడుతూ ఉన్నా. ఈ రెండో విషయంలో ప్రియులారా, ఈ రెండో వాగ్దానములో నీ నామమును గొప్ప చేయుదును అని దేవుడు వాగ్దానం ఇచ్చి అదే విధముగా అబ్రహాము యొక్క నామాన్ని గొప్ప చేసిన సందర్భం మనకు కనబడుతుంది ప్రియులారా. దేవుడు అబ్రహాము యొక్క నామాన్ని ఎలా గొప్ప చేశారని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నిజమే, ఈ దినాన్ని దేవుని యొద్దకు వచ్చేవారికి అబ్రహాము కలిగి ఉన్నటువంటి విశ్వాసమును గురించి, నిరీక్షణ గురించి మనం మొట్టమొదట వారికి తెలియపరచకుండా మనం ఉండట్లేదు ప్రియులారా. ఎంతగా దేవుడు అబ్రహాము నామాన్ని దేవుడు గొప్ప చేసి ఉన్నాడు. దేవుని యొద్దకు వచ్చే వారికి అబ్రహాము విశ్వాసం, నిరీక్షణ వారికి తెలియపరిచి తద్వారా దైవ లోతుల్లోనికి వారిని నడిపించడానికి అబ్రహాము విశ్వాసం, అబ్రహాము నిరీక్షణ కారణమవుతుంది ప్రియులారా. లేక ఎవరైనా విశ్వాసమును గురించి, నిరీక్షణ గురించి సేవకులు మాట్లాడుతూ ఉన్నప్పుడు అబ్రహామును తప్పక బోధిస్తారు అనే విషయం ఆ తలంపుల్లోనికి వస్తూ ఉంటుంది ప్రియులారా. అంతగా అబ్రహాము యొక్క పేరును, నామాన్ని గొప్ప చేసిన దేవునిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నేను అబ్రహాము దేవుడను అని చెప్పుడు ద్వారా ఆయన నామాన్ని గొప్ప చేసినట్లు మనం చూస్తున్నాము. మత్తయి సువార్తలో చూస్తాం, శరీరధారిగా వచ్చినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో మీరు కూర్చుంటారు అనే మాట ఆయన మాట్లాడుట ద్వారా, ఆయన ప్రస్తావించుట ద్వారా అబ్రహాము పేరును ప్రియులారా, ఆయన నామము ఎంతగా గొప్ప చేయబడి ఉన్నదో చూడండి ప్రియులారా. యేసు ప్రభు వారు ధనవంతుడు లాజరు ఉపమానాన్ని చెప్తూ ఉన్నప్పుడు నీతిమంతుల ఆత్మను నివసించే ఆ స్థలమును గురించి చెప్తూ లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకునుటకు కొనిపోబడిను. ప్రియులారా, ఈ దినాన్ని అబ్రహాము యొక్క పేరు పరదేశునకు పెట్టబడిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అబ్రహాము పేరుని ఎంత గొప్ప చేశాడో దేవుడు చూడండి. అంతేకాదు ప్రియులారా, మారు మనస్సు పొందిన జక్కయ్యతో యేసు ప్రభువారు అంటున్నారు, ఇతడును అబ్రహాము కుమారుడే అని అబ్రహాము యొక్క పేరును అక్కడ గొప్ప చేసిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం.
అబ్రహాము నామమును గొప్ప చేసిన సందర్భం. దేవుడు అబ్రహాముతో గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేయుదును అని వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చిన సందర్భమును మనం చూస్తూ ఉన్నాం. మనిషిని గొప్ప చేయవాడు దేవుడై ఉన్నాడు. ఆ దేవుడే శరీరధారిగా మానవుల పాపాల కొరకు ఈ భూలోకానికి వచ్చిన క్రీస్తు. ప్రియులారా, ఆయన నామాన్ని ఎవరు గొప్ప చేయకుండానే ఆయన చేసిన కార్యాలే ఆయన ఎంత గొప్పవాడో తెలియపరిచినట్లు మనం చూస్తున్నాం. కనుక ఆయన నామాన్ని గురించి మనం చూస్తున్నప్పుడు ఆయన నామము స్వస్థపరిచే నామమని, ఆయన నామము పరిశుద్ధమైన నామమని, ఆయన నామము సమాధానమిచ్చే నామమని, ఆయన నామములోనే మనకు రక్షణ ఉన్నదని, ఆయన నామము ద్వారానే నిత్య జీవాన్ని మనం అనుభవించగలమని. ప్రియులారా, కనుక ఈయనను మనం కలిగి ఉండగలిగితే అబ్రాహాము వలె మన గొప్ప జనముగా ఆశీర్వదించడమే కాకుండా, మన నామాలను గొప్పగా దీవించడమే కాకుండా, మన పట్ల అనేక గొప్ప కార్యాలు చేసి గొప్పగా మహిమ పొందుటకు ఇష్టపడుతున్న గొప్ప దేవుడు. ఆనాడు అబ్రహామును ఈ వాగ్దానము ద్వారా ఆశీర్వదించి నేటికి కూడా ఈ సందేశాల ద్వారా మహిమ పొందుతున్న దేవుడు ఈ సందేశాన్ని వింటున్న మన జీవితాల్లో అతి గొప్ప కార్యాలు, అతి గొప్ప దీవెనలు దయచేసి మన ద్వారా మహిమ పొందాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ విధంగా ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.